హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఆయిల్ లేకుండా చికెన్ పలావ్‌ని ఎలా చేయాలో చూద్దాం. నేనిక్కడ 3 కప్స్ రైస్‌ని బాగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను. అలాగే అరకిలో చికెన్‌లో ఒక దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోకుండా ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతటిని కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్‌ని ఇందులో వేసి 3 కప్స్ రైస్‌కి 5 కప్స్ వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఆయిల్ వేసుకోకుండా చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. మరి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి.